హలో ఎవ్రీవన్. ఈరోజు మన దేశంలోని మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిన ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఎలక్టోరల్ బాండ్స్కి ఎవరెవరు డబ్బులు డొనేట్ చేయొచ్చు? అసలు పొలిటికల్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధం ఏంటి? గవర్నమెంట్ ఇష్యూ చేసే ఎలక్టోరల్ బాండ్స్ని సుప్రీంకోర్టు అసలు ఎందుకు స్క్రాప్ చేయమనింది, ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పింది? ఈ రోజు మనం ఎలక్టోరల్ బాండ్స్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి, ఎందుకంటే ఒక చిన్న ఫ్యాక్ట్ మిస్ అయినా సరే ఈ వీడియోలో ఎక్కువ డేటా ఉండడం వల్ల అర్థం కావచ్చు. ఓకే, ఇంకా ఈ వీడియో మొదలు పెడదాం. వెల్కమ్ టు రెడాష్ ఫిన్టెక్. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ని 2017లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్కీమ్ని ప్రవేశపెట్టింది అనమాట. నెక్స్ట్ అది పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత ఓకే, సో ఈ బాండ్స్ని 2019 నుంచి కొనడం జరిగింది అనమాట. చూసుకుంటే 1 ఏప్రిల్ 2019 నుంచి ఈ బాండ్స్ని జనాలు కొనడం స్టార్ట్ చేశారు. సార్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అసలు? సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీస్కి ఎవరన్నా ఫండింగ్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఈ బాండ్స్ని కొనుక్కొని ఫండింగ్ ఇవ్వచ్చు అనమాట. సార్ ఈ బాండ్స్ని కొంటే ఫండింగ్ పొలిటికల్ పార్టీకి ఎలా వెళ్తుంది? సపోజ్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే ఒక పర్సన్ ₹1,00,00,000 వై అనే ఒక పార్టీకి ఇద్దామనేసి అనుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, సపోజ్ ఆయన ₹1,00,00,000 డొనేట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన SBI ద్వారా ₹1,00,00,000 వర్త్ ఎలక్టోరల్ బాండ్స్ అనేది కొంటాడు అనమాట. ఓకే, SBI ద్వారానే, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసిన బ్యాంక్ SBI అనమాట. సో ఎవరు ఎలక్టోరల్ బాండ్స్ కొనాలన్నా సరే SBI ద్వారానే కొనాలి. ఓకే సార్, కరెక్టే సార్. ఎప్పుడు కొనాలి అంటే ఇయర్లో 4 సార్లు అండి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్. ఈ 4 సార్లు ప్రతిసారి ఏంటంటే 10 రోజుల వరకు ఉంటుంది అనమాట. సపోజ్ ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఉంటుంది, జూన్ 1 నుంచి 10 వరకు ఉంటుంది. సో ఈ డేస్లో మాత్రమే ఈ బాండ్స్ని కొనగలరు అనమాట. ఓకే, సో కానీ జనరల్ ఎలక్షన్స్ జరిగే ఇయర్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 2019 కావచ్చు, 2024 కావచ్చు. ఈ ఇయర్స్లో మాత్రం ఈ బాండ్స్ని 40 days per టర్మ్, అంటే ఏప్రిల్లో 10 రోజులే కదండి, ఇప్పుడు ఏంటంటే 40 రోజుల వరకు కొనుక్కోవచ్చు. అంటే ఏప్రిల్ 1 నుంచి మే 10 వరకు కొనుక్కోవచ్చు అనమాట. సో అలాగా 40 రోజులు కొనుక్కోవచ్చు అనమాట ఈ జనరల్ ఎలక్షన్ ఇయర్లో మాత్రం. సార్ కరెక్టే సార్, మీరు అంటున్నారు ఓన్లీ రూలింగ్ పార్టీ అయినా ఈ డబ్బులు తీసుకోవచ్చు అంటే, లేదండి, ఏ పార్టీ అయినా సరే, మన గవర్నమెంట్తో రిజిస్టర్ అయిన ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఈ ఫండింగ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబులే. సార్ అన్ని పార్టీస్ ఎలిజిబులేనా అంటే, లేదండి, లాస్ట్ ఎలక్షన్లో, అది లోక్సభ ఎలక్షన్ కావచ్చు, లేదంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, ఈ ఎలక్షన్లో 1% కన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చిన పార్టీస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సార్ కరెక్టే సార్, మీరు బాగానే చెప్పారు. ఈ పొలిటికల్ పార్టీస్ అనేది ఇప్పుడు ఈ ఫండింగ్ అనేది దీని ద్వారా తీసుకోవచ్చు. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనికి ముందు ఎలా జరిగేది డొనేషన్? ఇప్పుడంటే ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ కన్నా ముందున్న స్కీమ్ ఏంటి? సార్ ఎలక్టోరల్ బాండ్స్ కన్నా ముందున్న స్కీమ్ ఏంటంటే దాదాపు క్యాష్లో జరిగేవండి డొనేషన్స్. ఎందుకంటే అప్పుడున్న లూప్ హోల్స్ని వాడుకొని అప్పుడు డొనేషన్స్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఆ లూప్ హోల్స్ అన్ని కట్టివేయడానికి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ తెచ్చారు. ఈ స్కీమ్లో ఎవరు క్యాష్లో ఇవ్వడానికి లేదు, డొనేషన్ ఖచ్చితంగా బ్యాంక్ ద్వారా మాత్రమే జరగాలి. సార్ కరెక్టే సార్, అట్లయితే బాగుంది కదా. అయినా సరే కేసు ఎందుకు పడిందంటే, ఇందులో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదండి. అంటే ఒక్క కేసులోనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ ఎవరు డొనేట్ చేసిన పర్సన్ అయినా, ఏ కంపెనీ అయినా డొనేట్ చేసినా సరే వాళ్ళ డీటెయిల్స్ అనేది పబ్లిక్లోకి వెళ్ళదన్నమాట. ఓకే, సో ప్రతిదీ గుప్తంగా ఉంటాయి డీటెయిల్స్. అంటే ఎంత వచ్చిందో తెలుస్తుంది కానీ ఎవరు ఇచ్చారు అనేది చెప్పరన్నమాట. ఓకే, సో ఇటువంటి కొన్ని కారణాల వల్ల కేసు వేయడం జరిగింది అనమాట. ఓకే, సో సార్ ఎలక్టోరల్ బాండ్స్ని ఏ డినామినేషన్స్లో కొనుక్కోవచ్చు? మినిమం ఎంత, మ్యాక్సిమం ఏంటంటే, మినిమం డెనామినేషన్ అంటే ₹1,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మ్యాక్సిమం డినామినేషన్ ₹1,00,00,000 అనమాట. అంటే సపోజ్ 10 కోట్లు ఒక పార్టీకి డొనేట్ చేయాలనే పర్సన్ ₹1,00,00,000 సంబంధించిన 10 బాండ్లు కొనుక్కుంటే 10 కోట్లు అనమాట. అంటే డినామినేషన్ ₹1,000 డినామినేషన్ ఉంటుంది, 10,000, 1,00,000, కోటి, మ్యాక్సిమం ఈ డినామినేషన్ అనమాట ₹1,00,00,000. ఓకే, సో సార్ మొత్తం ఎంత డొనేషన్ వచ్చింది ఈ బాండ్స్ ద్వారా అంటే 12,556 కోట్లు. సార్ కానీ న్యూస్లో 16,000 కోట్లు అంటున్నారు కదా అంటే, కరెక్టే అండి. 1 ఏప్రిల్ 2019 నుంచి టోటల్గా వచ్చిన ఫండింగ్ అయితే 16,000 కోట్లు.
కానీ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 12 ఏప్రిల్ నుంచి డేటా అడిగింది అనమాట. సో 1 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ దాకా కొన్న బాండ్స్ 4,000 కోట్లు అయితే 12 ఏప్రిల్ తర్వాత కొనింది 12,000 కోట్లు. సో టోటల్గా 16,000 కోట్లు అనమాట. ఓకే సార్, 12 ఏప్రిల్ అని ఎందుకు అంటున్నారంటే ఈ కేసు వేసిన తర్వాత ఈ బాండ్స్ని ఇష్యూ చేసిన 2017 కదా, 2018లోనే కేసు పడిందండి బాండ్స్కి. ఎందుకంటే కొన్ని కారణాల ద్వారా ఈ కేసు వేశారనమాట. కారణాలు ఏంటో తెలుసుకుందాం, అసలు ఎవరి కేసు వేశారో తెలుసుకుందాం, కేసు వేయడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఓకే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, ఇటువంటివన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ని 2017లో ఇచ్చారని మనకు తెలుసు. సో 2018లోనే కేసు వేయడం జరిగింది. సో ఎవరండి కేసు వేశారంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక 3 ఎంటిటీస్ ఈ కేసును వేయడం అయితే జరిగింది. సో ఈ కేసుని ఎవరు వాదించారంటే పిటిషనర్ తరపున ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్, షాదాన్ ఫరాసత్, నిజాం పాషా, విజయ్ హన్సారియా అనే ఈ 5 లాయర్స్ వాదించారండి. సో రెస్పాండెంట్ ఎవరంటే ఎవరి మీద కేసు వేశారంటే యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశం అనేది రెస్పాన్సిబుల్ ఈ డేటాని చెప్పడానికి. సో ఎలక్షన్ కమిషన్ తరపున ఎవరు వాదించారంటే జి వెంకటరమణి, తుషార్ మెహతా, అమిత్ మిశ్రా, కను అగర్వాల్ అనే ఈ 4 లాయర్స్ వాదించారనమాట. ఓకే సో అసలు కేసు ఎందుకు వేశారండి అంటే 4 రీజన్స్ చెప్పారండి కేసు వేసిన వాళ్ళు. ఫస్ట్ రీజన్, అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేది కాన్స్టిట్యూషన్ పరంగా యాక్సెప్టెడేనా, ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఫస్ట్ రీజన్. కాన్స్టిట్యూషనల్ కాదు అనేసి, ఎందుకంటే పార్లమెంట్ ఏదో పాస్ చేసేసారో అంత సరిపోయింది, కాకపోతే అది రాజ్యాంగబద్ధంగా కూడా ఉండాలి. సో అలా ఉందా లేదా. సెకండ్ రీజన్ ఏం చెప్పారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ వైలేట్ చేస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఓటు వేసే ప్రతి పర్సన్కి రైట్ ఉంటుందండి. ఎలక్షన్లో ఉన్న పార్టిసిపేట్ చేసిన ఎంపీ గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ ప్రతి డేటా తెలుసుకునే హక్కు ఎలా అయితే ఉందో ప్రతి పార్టీకి ఎవరెవరు ఎంత ఫండింగ్ ఇచ్చారు అనేది తెలుసుకునే హక్కు కూడా ఉంది. సో బేసికలీ ఎలక్టోరల్ బాండ్స్లో ఏంటి, ఆ డేటా ఇవ్వరు కదా. ఫస్ట్ ఎవరు డొనేట్ చేస్తారో వాళ్ళ గురించే చెప్పరు, అసలు ఎంత ఇచ్చారు అనేది చెప్పరు, ఎందుకంటే అవన్నీ గుప్తంగా ఉంటాయి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ వైలేట్ చేస్తుంది కదా. మూడో రీజన్ ఏం చెప్పారంటే డోనర్స్ని రక్షిస్తున్నారు, ఇచ్చే వాళ్ళని రక్షిస్తున్నట్టే కదా. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎలాగో పోయింది, ఇచ్చే వాళ్ళు కూడా ఎవరెవరు ఎంత ఇస్తున్నారు అనేది చెప్పట్లేదు. సో ఫోర్త్ రీజన్ ఏంటంటే డెమోక్రాటిక్ ప్రాసెస్, ఇండియాలో జరిగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనే ఒక ప్రాసెస్ని కూడా ఇది వైలేట్ చేస్తుంది. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీ రూలింగ్లో ఉంది, ఓకే సో డెమోక్రాటిక్ ప్రాసెస్ని వైలేట్ చేస్తుంది అన్నారు. అసలు డెమోక్రాటిక్ ప్రాసెస్ని ఎలా వైలేట్ చేస్తుందంటే సపోజ్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీ ఉంది, ఎగ్జాంపుల్ ఆ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఎక్కువ డొనేషన్స్ తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా భారీ మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువ ఫండింగ్ అనేది వస్తుంది, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు కాబట్టి. లేదా సపోజ్ ఎవరికైనా ప్రాజెక్ట్ ఏదో కావాలి, అప్రూవల్ కావాలి, అటువంటి వాళ్ళు ఈ బాండ్స్ కొనొచ్చు. సో దేశంలో ఈ పొలిటికల్ అన్సర్టెనిటీ, నెక్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకపోవడానికి, నెక్స్ట్ డెమోక్రాటిక్ ప్రాసెస్కి విరుద్ధంగా ఉందనేసి 4వ రీజన్ చెప్పారనమాట. ఈ 4 రీజన్స్ చెప్పిన తర్వాత 12 ఏప్రిల్ 2019లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసింది ఎస్బీఐకి. ఏంటంటే ప్రతి డేటా సీల్డ్ కవర్లో మాకు కావాలి అనేసి. సో ఎస్బీఐ ఏం చేసింది, ఈ 12 ఏప్రిల్ 2019 నుంచి మొన్న ఫిబ్రవరి వరకు డేటా మొత్తాన్ని గవర్నమెంట్కి ఇచ్చింది, 24 ఫిబ్రవరి వరకు. ఓకే కానీ 1 ఏప్రిల్ నుంచి 12 ఏప్రిల్ వరకు ఎవరైతే కొన్నారో వాళ్ళ డేటా అయితే ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇప్పుడు మనం నెంబర్స్ మాట్లాడుకుందాం. సో టోటల్ 16,000 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ అయితే కొనడం జరిగిందండి. అందులో ఎస్బీఐ మనకి ఇచ్చిన డేటా అయితే మాత్రం 12,556 కోట్లకు మాత్రమే. అంటే ఎప్పటి నుంచి 12 ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా. సో 1 ఏప్రిల్ నుంచి 12 ఏప్రిల్ వరకు అంటే దాదాపు 4,000 కోట్ల యొక్క డేటా ఇప్పటి వరకు అయితే ఇంకా ఇవ్వలేదండి. సో ఈ 12,000 కోట్లు సార్ ఇచ్చారు కరెక్టే, ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఏ పొలిటికల్ పార్టీస్ ఎంతెంత డొనేషన్స్ వచ్చాయనేది ఇప్పుడు మనం చూద్దాం. బీజేపీకి అండి అత్యధికంగా 6,060 కోట్లు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పార్టీ 1,610 కోట్లు. నెక్స్ట్ ప్లేస్లో కాంగ్రెస్ 1,400 కోట్లు. నెక్స్ట్ బీఆర్ఎస్ 1,215 కోట్లు.
ఒరిస్సాకి సంబంధించిన బీజు జనతాదళ్ 776 కోట్లు, తమిళనాడుకి చెందిన డిఎంకే 639 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సిపి 337 కోట్లు, తెలుగుదేశం పార్టీ 219 కోట్లు, ఇంకా జనసేన చూసుకుంటే 20 కోట్లు దాకా ఈ డొనేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే 6,060 కోట్లు అంటే అత్యధికంగా డొనేషన్స్ బీజేపీకే వెళ్ళాయి, ఇది చాలా అన్ఫేర్ అనేసి అంటుందన్నమాట. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏమంటుందంటే మిగతా 53% అపోజిషన్ పార్టీస్కి వెళ్ళాయి కదా, అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ఎందుకంటే 6,060 కోట్లు వీళ్ళకి వెళ్ళిందంటే మిగతా డొనేషన్ మిగతా వాళ్ళకి వెళ్ళింది. ఓకే, అండ్ అది కాక బీజేపీ అంటున్న ఇంకొక పాయింట్ ఏంటంటే మేము 17 స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నాం. ఓకే, కాంగ్రెస్ తప్పితే మిగతా పొలిటికల్ పార్టీస్ మ్యాక్సిమం ఒక్కొక్క స్టేట్లోనే ఉన్నాయి. సో దా లెక్కలో చూసుకుంటే మాకు పెర్ స్టేట్ 356 కోట్లే వచ్చింది కదా. ఎలాగా 6,060 కోట్లు డివైడెడ్ బై 17 వేసుకుంటే దాదాపు 350 కోట్లు పెర్ స్టేట్. ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్ చూసుకుంటే ఒక్క స్టేట్కి 1,610 కోట్లు వచ్చింది. నెక్స్ట్ కాంగ్రెస్ చూసుకుంటే 3 స్టేట్లకు గాను 1,400 కోట్లు వచ్చింది, అంటే పెర్ స్టేట్కి 470 కోట్లు వస్తున్నాయి. సో ఇది కాక బీజేపీ ఇంకొక మాట ఏమంటుందంటే బీజేపీ కింద ఉన్న ఎంపీలు 303 మంది, అపోజిషన్లో ఉన్న ఎంపీలు 242 మంది. సో ఆ లెక్కలో చూసుకున్నా సరే బీజేపీకి పెర్ ఎంపీకి 20 కోట్ల కన్నా తక్కువే వచ్చాయనేసి బీజేపీ వాదన అనమాట. అయితే అపోజిషన్ ఇంకొక పాయింట్ మీద కూడా కన్సర్న్ రైజ్ చేసింది అనమాట. ఏంటి అంటే ఈ డోనర్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో చాలా మంది డోనర్స్కి ఈడీ రైట్స్కి వాళ్ళకి కొన్ని ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. ఎవరైతే డొనేట్ చేశారో డబ్బులు వాళ్ళకి కొన్ని ప్రాజెక్టులు కూడా తర్వాత రావడం జరిగింది. ఈ మూడింటికి లింక్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. కోయంబత్తూరుకి చెందిన ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, దాని ఓనర్ శాంటియాగో మార్టిన్, ఆయన మనం లాటరీ కింగ్ అని కూడా అంటాం. దాదాపు 13 స్టేట్స్లో ఆయన బిజినెస్ చేస్తాడనమాట. ఆ ఒక్క కంపెనీయే 1,368 కోట్లు ఇచ్చిందనమాట డొనేషన్. ఓకే, ఒక గేమింగ్ కంపెనీ, ఒక లాటరీ గేమింగ్ కంపెనీ 1,368 కోట్లు ఇచ్చింది. సో దీంట్లో రీజన్ అపోజిషన్ ఏమంటుందంటే ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మీద ఐటీ రైట్స్ అనేవి జరిగినాయి అనమాట. సో ఐటీ రైట్స్ అయ్యింది కాబట్టి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఇంత డబ్బులు ఎలక్టోరల్ బాండ్స్గా ఇచ్చారు సైలెంట్ చేయడానికి గవర్నమెంట్ని అనేసి అపోజిషన్ వాదన. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ రైట్స్ జరగక ముందు కూడా ఆయన డొనేషన్ ఇచ్చారు, జరిగిన తర్వాత కూడా కొంచెం డొనేషన్ ఇచ్చారు. సో రైడ్కి డొనేషన్కి సంబంధం లేదనేసి పార్టీ వాదన. సో ఇలాగే చాలా కేసెస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్లో మన హైదరాబాద్కి చెందిన మెగా కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ కంపెనీ కూడా పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. ఆ కంపెనీ కూడా కొంత అమౌంట్ డొనేట్ చేయడం జరిగింది. ఓకే, కొన్ని డోనర్స్, కొందరు డోనర్స్ ఒక ప్రాజెక్ట్ కోసమే డబ్బులు ఇచ్చారని, ఇంకొంతమంది డోనర్స్ ఈడీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికి డొనేషన్ ఇచ్చారని అపోజిషన్ వాదన. కానీ ఇది బీజేపీ ఏమంటుందంటే అదంతా తప్పు, ఈడీ రైట్స్కి దీనికి కానీ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కానీ ఏం సంబంధం లేదు అనేసి అంటుంది. సో సరే, ఏ పొలిటికల్ పార్టీ ఎంత తీసుకుందా అని చెప్పారు. ఇప్పుడు ఎవరు అత్యధికంగా డొనేట్ చేశారు, టాప్ 17 డోనర్స్ని మనం ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. సో టాప్ 17 డోనర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, మీకు ఆల్రెడీ చెప్పాను, లాటరీ గేమింగ్ కంపెనీ 1,348 కోట్లు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్కి సంబంధించిన ఈ కంపెనీ, ఎవరికైతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందో ఆ కంపెనీ 966 కోట్లు. క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది అంబానీ కానీ అదానీ కానీ ఈ ఫండింగ్ ఇవ్వలేదని చెప్పారు. కానీ ఆపోజిషన్ ఏమంటుందంటే కొత్త పాయింట్ రైజ్ చేసింది. ఈ పాయింట్లో ఏంటంటే క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ తపాస్ మిత్రా. సో ఈయన ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీలో హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ అనమాట. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీలో హెడ్ ఆఫ్ ది అకౌంట్స్. కానీ ఈయన పేరు మీద ఇంకో కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ పేరు క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎంత ఇచ్చింది, 410 కోట్లు ఇచ్చింది. నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ 400 కోట్లు. హల్దీ ఎనర్జీ 377 కోట్లు. ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 224 కోట్లు. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ 220 కోట్లు. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ 198 కోట్లు. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ 195 కోట్లు. మదన్లాల్ లిమిటెడ్ 185 కోట్లు. యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్లు. ఉత్కల్ అల్యూమినియా ఇంటర్నేషనల్ లిమిటెడ్
123 కోట్లు, బీజీ షిప్కే కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 119 కోట్లు, ధారీవాల్ ఇన్ఫ్రా లిమిటెడ్ 115 కోట్లు, అవీస్ ట్రేడింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 113 కోట్లు, టోరెంట్ పవర్ లిమిటెడ్ 107 కోట్లు, బిర్లా కార్బన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 105 కోట్లు. సో దాదాపుగా వీళ్ళు ద మేజర్ డోనర్స్ అండి. ఈ మేజర్ డోనర్స్ లిస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్పాను, కానీ ఆపోజిషన్ ప్రతి డోనర్కి ఒక లింక్ అనేది తెచ్చిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ కోసమే వీళ్ళు ఇంత ఇచ్చారు, ఈ ఈడీ రైట్స్ని తప్పించుకోవడానికి ఇంత ఇచ్చారు అనేసి ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదండి ఎలక్టోరల్ బాండ్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మరింత డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే ఈ వీడియోకి ప్లీజ్ అందరూ లైక్ చేయండి. మినిమం 500 లైక్స్ వస్తే ప్రతి కంపెనీకి ఆ ఉన్న డైరెక్టర్కి ఏ పార్టీకి అయితే ఇచ్చారో దానికి లింక్ ఏంటి, ఆపోజిషన్ అంటున్నది ఏంటి, బీజేపీ దాని గురించి ఏం చెప్తుంది అనే ప్రతిది టోటల్ డీటెయిల్ అనాలిసిస్ అనేది నేను పెడతానండి. ప్లీజ్ ఈ రెడ్ హాష్ క్లిక్ చేయాలి, అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ చివరిన గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.